సో 1+4 అవర్ లాగా ఈ మొత్తం ఒక్క వీడియో నేర్చుకుంటే 4 డెరివేషన్స్ నేర్చుకున్నట్టే. అందులో జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్, ఏబిసిడి పారామీటర్స్, తర్వాత హైబ్రిడ్ పారామీటర్స్. సో ఈ మొత్తం కూడా 4 ఈక్వేషన్స్ కూడా ఒక చిన్న లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఒక్క లాజిక్ నేర్చుకున్నారంటే ఈ 4 డెరివేషన్స్ని మీరు ఈజీగా బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి జెడ్ పారామీటర్స్ అనేవి ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అని తెలుసు, వై పారామీటర్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అడ్మిటెన్స్ అని మనకు తెలుసు. ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ సైడ్ V1 వోల్టేజ్ I1 కరెంట్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ V2 వోల్టేజ్ I2 కరెంట్ అనేది ఉంటుంది. ఈ రెండు వోల్టేజ్ అండ్ కరెంట్స్ని ఈ నెట్వర్క్కి, ఈ రెండు వోల్టేజ్ అండ్ కరెంట్స్ని కూడా ఈ నెట్వర్క్కి కనెక్ట్ చేసాం. సో ఇందులోకి వెళ్ళి ఇవి రెండు ఇన్పుట్ కాబట్టి అవి రెండు V1 I1 ఈ దాంట్లో రాశాను. నెక్స్ట్ ఇవి అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్స్ కాబట్టి ఈ రెండింటిని తీసుకొచ్చి ఈ బ్రాకెట్లో రాశాను. సో ఇది ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ కరెంట్ అనేటువంటి 0 అయిపోతుంది. ఇది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట. ఈ 2 పాయింట్స్ మేజర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓపెన్ సర్క్యూట్ ఎక్కడైతే మనం చేస్తున్నామో ఆ కండిషన్ అన్నిటిలో కూడా ఆ కరెంట్ అనేటువంటి 0 అయిపోతుంది. అది నువ్వు ఇన్పుట్ సైడ్ చేస్తున్నావా లేకపోతే అవుట్పుట్ సైడ్ చేస్తున్నావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ సైడ్ చేసినా ఆ ఇన్పుట్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో I1 కరెంట్ అది 0 అయిపోతుంది. అవుట్పుట్ సైడ్ అనేటువంటిది నువ్వు ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నావు అంటే దాని యొక్క కరెంట్ I2 అనేటువంటిది 0 అయిపోతుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే చేస్తున్నావో అక్కడ వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ నువ్వు ఇన్పుట్ సైడ్ చేస్తున్నావు అనుకో దాని యొక్క వోల్టేజ్ అనేటువంటిది 0 అయిపోతుంది. ఒకవేళ నువ్వు షార్ట్ సర్క్యూట్ అనేది అవుట్పుట్ సైడ్ చేస్తున్నావు దాని యొక్క వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ 4 డెరివేషన్స్ మనం చేసేయచ్చు అనమాట. సో అందులోకి వెళ్ళి ఫస్ట్ జెడ్ పారామీటర్స్లో వచ్చి మనకేమవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ కాబట్టి ఈ 2 సైడ్స్ మనం ఓపెన్ సర్క్యూటే చేస్తాము. సో కాకపోతే ఏమవుతుంది, ఒకసారి ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే అవుట్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేయము, ఇంకొకసారి అవుట్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేయము. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తామో ఆ ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు అక్కడ కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇన్పుట్ సైడ్ మనం ఓపెన్ సర్క్యూట్ చేసామనుకో, సో ఇన్పుట్ సైడ్ ఏం కరెంట్ ఉంది, I1 కరెంట్ కదా, I1 కరెంట్ 0 అయిపోతుంది. ఇది అవుట్పుట్ అనమాట. సో అవుట్పుట్ సైడ్ మనం ఓపెన్ సర్క్యూట్ చేసామనుకో అవుట్పుట్ సైడ్ ఏముంది, అది I2 కరెంట్ ఉంది కాబట్టి I2 కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నీకు ఇప్పుడు I1 అనేటువంటి 0 చేసామనుకో ఈ రెండు 0 అయిపోతాయి. ఈ రెండు ఈక్వేషన్లో ఈ రెండు 0 అయిపోతాయి అనమాట. ఈ రెండు 0 అయిపోతే మనకి ఏమొస్తుంది, Z12 ఇంపిడెన్స్, Z22 ఇంపిడెన్స్ వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మనం ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ సైడ్ చేసామనుకో I2 కరెంట్ 0 కాబట్టి ఈ రెండు 0 అయిపోతాయి. అప్పుడు మనకి ఇవి రెండు మిగులుతాయి కాబట్టి Z11, Z21 ఇంపెడెన్స్ వాల్యూస్ వస్తాయి. సో ఆ విధంగా నీకు ఈ మొత్తం జెడ్ పారామీటర్స్లో 4 ఇంపెడెన్స్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈజీగా. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వై పారామీటర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అడ్మిటెన్స్ కాబట్టి ఏమైంది, ఇది ఇన్పుట్ సైడ్ ఇది అవుట్పుట్ సైడ్, ఇది ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ రెండు సైడ్లు కూడా మనం షార్ట్ సర్క్యూటే చేస్తాం అనమాట. సో రెండు సైడ్లు మనం షార్ట్ సర్క్యూటే చేస్తాం కాబట్టి షార్ట్ సర్క్యూట్లో మన కండిషన్ ఏంటి, వోల్టేజ్ 0 అవ్వాలి. కాబట్టి నీకేమైంది, ఇన్పుట్ సైడ్ మనం షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు V1 అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ V1 వోల్టేజ్ కాబట్టి అది 0 అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అనేటువంటిది అవుట్పుట్ సైడ్ చేసామనుకో అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ V2 వోల్టేజ్ కాబట్టి V2 అనేటువంటిది 0 అవుతుంది అనమాట. సో ఈ రెండు వచ్చి ఇన్పుట్ సైడ్, ఈ రెండు వచ్చి ఈ అవుట్పుట్ సైడ్. సో రెండు సైడ్లు మనం షార్ట్ సర్క్యూటే చేస్తున్నాం కాబట్టి నీకు V1 ఒకసారి V2 ఒకసారి 0 అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి మనము ఫస్ట్ V1 అనేటువంటిది 0 చేసామనుకోండి ఈ రెండు పోతాయి. తర్వాత మనకు Y12 అడ్మిటెన్స్ వాల్యూ, Y22 అడ్మిటెన్స్ వాల్యూ వస్తుంది అనమాట. ఇది షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు. ఇప్పుడు దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు నీకేమవుతుంది, V2 ఈ రెండు 0లు అయిపోతాయి కాబట్టి ఈ రెండు మిగులుతాయి. దాని నుంచి మనం Y11, Y21 అడ్మిటెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి Y11, Y21
y12 y22 ఈ 4 అడ్మిటెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ డెరివేషన్ అయిపోయినట్టు, y పారామీటర్స్ అడ్మిటెన్స్ డెరివేషన్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఏబిసిడి పారామీటర్స్లోకి వచ్చేటప్పటికి నీకేమవుతుంది అంటే ఓన్లీ అవుట్పుట్ సైడ్ మాత్రమే మనం ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఒకసారి ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం అవుట్పుట్ సైడ్, ఇంకొకసారి షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము అవుట్పుట్ సైడ్. దానివల్ల నీకేమవుతుంది అంటే ఓన్లీ ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ సైడే చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ అవుట్పుట్ సైడ్ కరెంట్ మాత్రమే జీరో అవుతాయి అనమాట ఈ కండిషన్లో. సో దానివల్ల నీకేమవుతుంది ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు మాత్రం I2 కరెంట్ అనేటువంటి జీరో అవుతుంది. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు V2 వోల్టేజ్ అనేది జీరో అవుతుంది అనమాట. కండిషన్లో వచ్చేటప్పటికి ఇవి రెండు జీరో అవుతాయి కాబట్టి ఏ అండ్ సిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ V2 ఈ కండిషన్లోకి వచ్చేటప్పుడు V2 జీరో అవుతుంది కాబట్టి ఈ రెండు జీరో అవుతాయి కాబట్టి బి అండ్ డిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో దానివల్ల నీకు ABCD 4 పారామీటర్స్ నీకు డెరివేషన్స్ వచ్చేస్తాయి. ఈ డెరివేషన్ కావాలంటే ఆల్రెడీ నేను ఈ డెరివేషన్స్ చేశాను ఇండివిజువల్గా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వీడియో డెరివేషన్ చేశాను, దాన్ని మీరు చూడండి మీకే అర్థమవుతుంది. కాకపోతే ఈ ఒక్క వీడియోలోని 4 డెరివేషన్స్ కవర్ చేయాలి ఒక లాజికల్గా మీకు బ్లైండ్గా గుర్తుండిపోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ హైబ్రిడ్ పారామీటర్స్ తీసుకున్నట్లయితే ఈ హైబ్రిడ్ పారామీటర్లో నీకు ఒకసారి ఏమో ఓపెన్ సర్క్యూట్ ఫస్ట్ సైడ్ చేస్తాము, అంటే ఇన్పుట్ సైడ్ ఏమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, అవుట్పుట్ సైడ్ ఏమో షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఓకేనా. సో దానివల్ల నీకేమవుతుంది ఇక్కడ V1 I1 ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నామో అక్కడ నీకు ఆటోమేటిక్గా కరెంట్ అనేది జీరో అవుతుంది. ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నా అక్కడ వోల్టేజ్ అనేది జీరో అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్లో I1 అనేటువంటి కరెంట్ అనేది జీరో అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అనేది అవుట్పుట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ V2 వోల్టేజ్ ఉంది కాబట్టి అది V2 వోల్టేజ్ అనేది జీరో అవుతుంది అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది V2 జీరో అయినప్పుడు ఇవి రెండు జీరో అయిపోతాయి. అప్పుడు మనకి H11 H21 పారామీటర్స్ వస్తాయి. ఇప్పుడు I1 అనేది జీరో అయినప్పుడు ఈ రెండు పారామీటర్స్ జీరో అయిపోతాయి. అప్పుడు మనకి H12 H22 పారామీటర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నీకు ఓన్లీ 2 ఓపెన్ సర్క్యూట్ అవుతాయి, ఇక్కడ ఓన్లీ 2 షార్ట్ సర్క్యూట్ అవుతాయి. ఇక్కడ ABCD పారామీటర్స్లో ఓన్లీ అవుట్పుట్ సైడ్ మాత్రమే ఒకసారి ఓపెన్ సర్క్యూట్ ఇంకోసారి షార్ట్ సర్క్యూట్ చేస్తాము. అదే హైబ్రిడ్ పారామీటర్స్లో మాత్రము ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఈ 4 కండిషన్స్ మనకు మీరు నేర్చుకున్నట్లయితే ఈ 4 డెరివేషన్స్ ఈజీ అవుతాయి. ఈ 4 డెరివేషన్స్ మీకు ఈజీగా చేయగలిగితే ఇందులో ఉన్నటువంటి 19 డెరివేషన్స్ని మీరు ఈజీగా బ్లైండ్గా చేసేయచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక లాజిక్ కూడా ఉంది. మొత్తం యాక్చువల్గా ఈ ఓపెన్ సర్క్యూట్ ఈ ఏవైతే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ ఏవైతే చేస్తామని మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ, ఆ లాజిక్తో పాటు ఇంకొక లాజిక్ కూడా ఉంది. అదేంటంటే ఎటు సైడ్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తామో అక్కడ కరెంట్ జీరో అవుతుందని మనం చెప్పుకున్నాము, ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేస్తామో అక్కడ వోల్టేజ్ జీరో అవుతుందని చెప్పుకున్నాము. సో ఏవైతే ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ అవుతాయో ఆ టర్మ్స్ జీరో అయిపోతే రిమైనింగ్ టర్మ్స్ అయితే ఉంటాయో అవే ఈక్వేషన్స్గా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 2 సైడ్స్ మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం, అంటే ఇన్పుట్ పోర్ట్ సైడ్ అవుట్పుట్ పోర్ట్ సైడ్ రెండు సైడ్లు మనం ఓపెన్ సర్క్యూట్ మాత్రమే చేస్తున్నాం. ఓపెన్ సర్క్యూట్లో ఏంటి కరెంట్ జీరో కదా, అది మన కండిషన్. కరెంట్ జీరో అయిపోతే రెండు సైడ్లో మనం ఓపెన్ సర్క్యూటే చేస్తున్నాం కాబట్టి రెండు సైడ్లో ఉన్నటువంటి కరెంట్ జీరో అయిపోతుంది అనమాట. అంటే I1 కరెంట్ I2 కరెంట్ రెండు కరెంట్ జీరో అయిపోతే మిగిలేదు ఏమున్నాయి V1 V2 వోల్టేజ్. సో ఈ V1 V2 వోల్టేజెస్ ఈక్వేషన్స్గా ఫామ్ అవుతాయి అనమాట. V1 వోల్టేజ్ ఈక్వేషన్ V2 వోల్టేజ్ ఈక్వేషన్, ఇంకా రిమైనింగ్ మిగిలిన ఉన్న కరెంట్స్ ఈక్వల్ టు అవతలకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి రెండు సైడ్లు మనం షార్ట్ సర్క్యూటే చేస్తున్నాము. షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ వోల్టేజ్ జీరో అవుతుంది. రెండు సైడ్లు షార్ట్ సర్క్యూటే చేస్తున్నాం కాబట్టి ఈ ఇటు సైడ్ ఉన్నటువంటి V1 వోల్టేజ్ ఇటు సైడ్ ఉన్నటువంటి V2 వోల్టేజ్ రెండు కూడా జీరో అయిపోతాయి అనమాట. సో వోల్టేజెస్ రెండు కూడా జీరో అయిపోతాయి కాబట్టి ఇంకా మిగిలింది కరెంట్సే కాబట్టి ఈక్వేషన్స్ కరెంట్లో ఫామ్ అవుతాయి, I1 కరెంట్ I2 కరెంటు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ABCD పారామీటర్స్లో ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ రెండింటిని కూడా మనం ఎక్కడ చేస్తున్నాము ఓన్లీ అవుట్పుట్ పోర్ట్ సైడ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి V2 I2 ఈ రెండు కూడా జీరో అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏముంటాయి V1 I1 కాబట్టి ఆ రెండు ఈక్వేషన్సే వస్తాయి. ఇక్కడ V1 ఈక్వేషన్ I1 ఈక్వేషన్. ఇక్కడ గమనించినట్లయితే
ఇన్పుట్ పోర్ట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్, అవుట్పుట్ పోర్ట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ I1 0 అయిపోతుంది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి V2 0 అయిపోతుంది. సో ఇక్కడ V2 0 అయిపోతే I2 మిగులుతుంది, ఇక్కడ I1 0 అయితే V1 మిగులుతుంది. అందుకని ఈక్వేషన్స్ ఏమవుతాయి, V1 ఈక్వేషన్ ఇక్కడి నుంచి వచ్చి I2 ఈక్వేషన్ వస్తాయి అన్నమాట. ఈ రెండు లాజిక్లు. ఫస్ట్ లాజిక్ ఏంటంటే జెడ్ పారామీటర్స్లో 2 ఓపెన్ సర్క్యూట్ అవుతాయి, వై పారామీటర్స్లో 2 షార్ట్ సర్క్యూట్ అవుతాయి, అండ్ ABCD పారామీటర్స్లో అవుట్పుట్ పోర్ట్ మాత్రమే ఒకసారి ఓపెన్ సర్క్యూట్, ఇంకోసారి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. హైబ్రిడ్ పారామీటర్లో ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్, అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. వీటిని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్స్తో పాటు ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంపిడెన్స్ పారామీటర్స్, అడ్మిటెన్స్ పారామీటర్స్, ABCD పారామీటర్స్, H పారామీటర్స్ వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం.